అందరికీ నమస్కారం. టైటానిక్ అంతర్వేది టు అమలాపురం ఇటీవలే ఆడియో రిలీజ్ జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సాంగ్స్కి అండ్ మా ట్రైలర్కి అన్నిటికీ. సో అంటే ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న మా ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. అండ్ ఇట్లా మేము త్వరలో మూవీ కూడా రిలీజ్ అయిపోతున్నాము. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పుకుంటావా? అందరికీ నమస్కారం. టైటానిక్ అంతర్వేది టు అమలాపురం మేము రీసెంట్గా ఆడియో చేసుకున్నాము. సో అందరికీ ఆడియో చాలా నచ్చింది. ఆడియో సక్సెస్ఫుల్గా ఉంది. సో ప్రతి ఒక్కరు టైటానిక్ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. చాలా ఫన్నీగా ఉంటుంది. షూటింగ్ టైంలో మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తూ షూట్ చేసుకున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. త్వరలో మేము రిలీజ్కి రెడీగా ఉంది టైటానిక్ మూవీ. సో ప్రెస్ మీడియా మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ ఆడియన్స్ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. నాది చాలా కామ్గా ఉంటుంది క్యారెక్టర్. అంటే విలేజ్ గర్ల్ అని కాదు, ఇప్పుడు సిటీకి వచ్చి విలేజ్ నుంచి సిటీకి వచ్చి చదువుతున్న అమ్మాయి క్యారెక్టర్ అది. బేసిక్గా కాలేజ్ బ్యాక్డ్రాప్ ఎక్కువ ఏముండదు, మొత్తం అది బోట్లోనే ఉంటుంది. సో ఒక పెళ్ళికి వెళ్తున్న ఒక ఫ్యామిలీ ఆ టైంలో జరిగిన ఎంటర్టైన్మెంట్ మూవీ. నా ఫేవరెట్ ఆల్ టైమ్ శ్రేయా ఘోషల్ గారు పాడారు పడిపోతున్న సాంగ్. మై ఫేవరెట్ సాంగ్. అందరికీ నమస్కారం. టైటానిక్ అంతర్వేది టు అమలాపురం ఈ సినిమాకి నేను మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా శ్రేయా ఘోషల్ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తొందరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందులో అంటే ముఖ్యంగా బేసిక్గా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా తను చేసిన ఆల్బమ్ అన్ని పాటలు తనకు నచ్చుతాయి. అలాగే ముఖ్యంగా ఈ సినిమాలో నాకు శ్రేయా ఘోషల్ పాట చాలా నచ్చి ఇంకా తను పాడితేనే బాగుంటుందని, ఇంకా యాక్చువల్లీ తను చిన్న సినిమాలకి అంటే చాలా మటుకు పాడడం చాలా కష్టం, అరుదు అనమాట. తన్ని ఎంతో రిక్వెస్ట్ చేసి పాడించిన పాట. పడిపోతున్నా నీ మాయలో పలుకయ్యానా నీ గుండెలో కదిలొస్తున్నా నీ దారిలో కలువయ్యానా నీ చూపులో. అందరికీ నమస్కారం అండి. టైటానిక్ అంతర్వేది టు అమలాపురం పేరు వినగానే అందరూ మ్యాక్సిమం మాస్ క్లాస్ అంటే లేకుండా అందరూ కనెక్ట్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంటాయి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి రేపు రిలీజ్ వరకు కూడా మా ప్రయాణం బోట్లోనైనా బయటైనా ఎక్కడైనా కూడా చాలా ఆనందంగా జరిగింది. అలాగే మీడియా వారి సపోర్ట్ కానీ, రిలీజ్కి రెడీ అవుతున్నందుకు ఆడియన్స్ కానీ మొత్తం అందరూ మమ్మల్ని బ్లెస్ చేయమని అడుగుతున్నాం. ఈ మధ్య కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే ప్రేక్షకులు చాలా పెద్దపేట వేస్తున్నారు. మా సినిమా ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. ఒక చిన్న పెళ్ళి కాన్సెప్ట్ని తీసుకొని మొత్తం ఎలా అంటే ఒక బ్యాచ్ బృందం, ఒక జబర్దస్త్ కానీ లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్ కానీ నాదస్వర బృందం కానీ ఇలా అందరూ కమెడియన్సే. ప్రతి ఆర్టిస్టు కామెడీ చేసే ఆర్టిస్ట్ని ఎంచుకొని మేము పృథ్వీ గారి పెళ్ళికి అందరూ అమలాపురం నుంచి అంతర్వేది, యాక్చువల్లీ టైటానిక్ అంతర్వేది టు అమలాపురం ఉంటుంది, ఎందుకంటే అది రైమింగ్ కోసం పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ అమలాపురం నుంచి అంతర్వేది ఈ బోట్లో ప్రయాణం పెళ్ళికి వెళ్తున్న బృందం చేసే కామెడీని హైలైట్ చేస్తూ అందులో హీరోయిన్కి చిన్న మనస్పర్ధలు వచ్చి చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ఎలా హీరో వెళ్ళి ఆ హీరోయిన్ ఎలా తీసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడనే కాన్సెప్ట్ మీద టోటల్ చేయడం జరిగింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, అందరికీ నచ్చుతుంది అని నమ్ముతూ జూలై 1ని మేము ముందుకు వస్తున్నాము.
కంపల్సరీ మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఇందులో కాలేజ్ గోయింగ్ అయ్యే క్యారెక్టర్ అండి. ఇందులో ఒక లవ్ సీక్వెన్స్లో హీరో హీరోయిన్ మధ్యలో చిన్న మనస్పర్ధ వచ్చి విడిపోతారు. విడిపోయిన తర్వాత హీరోయిన్కి పృథ్వీ గారికి పెళ్లి సెట్ అయ్యి బోట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ బోట్లోకి ఎంటర్ అయ్యి ఆ పెళ్లిని ఎలా చెడగొట్టాడు అన్నదే ఓవరాల్ కాన్సెప్ట్. అండ్ ఒక ఫనీ క్యారెక్టర్, అంటే ఇప్పుడు దాకా ఇట్లాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు నేను. ఇట్స్ వెరీ మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ ఎక్కువ వరకు పృథ్వీ గారితో కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఆ పెళ్లి ఎలా చెడగొట్టి వీడు ఎలా మంచిగా చేసుకున్నాడు, పృథ్వీ గారిని ఎలా చెడగొట్టాడు ఆ పెళ్లి అన్నదే ఓవరాల్ క్యారెక్టరైజేషన్. మీ గతంలో సినిమాతో కంపేర్ చేసుకుంటే మీకు ఎట్లాంటి సినిమా అవ్వబోతుంది, ఎట్లాంటి మైలేజ్ వస్తుంది? అంటే ఇంతకుముందు మూవీస్కి టోటల్ కాంట్రాస్ట్ అండి. ఇప్పుడు దాకా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఇప్పుడు దాకా చేయలేదు. సో ఇట్స్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద కామెడీ జోన్. అంటే ఎప్పుడన్నా అంటే కామెడీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ సినిమాలంటే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ఆడియన్స్. సో అంటే ఈ సినిమా కూడా ఎంకరేజ్ చేసి మా అందరికీ ఒక మంచి పేరు గుర్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతే. మీరు మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి అంటే ఆడియో లాంచ్కి ముందు డాడీ సాంగ్స్ వినలేదు. సో ఫస్ట్ ఆడియో లాంచ్లోనే విన్నారనమాట. సో వినిన తర్వాత హీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ వినోద్ గారికి అదే చెప్తున్నారు, అంటే శ్రేయా ఘోషల్ గారి సాంగ్ చాలా బాగా చేశారు అది ఇది అని. సో డాడీకి నచ్చింది యాక్చువల్లీ అది టోటల్ ఆల్బమ్. ఒకటి శ్రేయా ఘోషల్ గారి సాంగ్ ఇస్ ది ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. అండ్ రాధా రాధా సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఇట్స్ డ్యూయెట్ ఇన్ ద, అంటే సాంగ్ బోట్లోనే షూట్ చేసాం ఈ సాంగ్ టోటల్గా. సో ఆ సాంగ్ ఒకటి చాలా ఇష్టం. యా, కన్నా సినీ ప్రొడక్షన్స్ అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు. అండ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ప్రొడ్యూసర్. అంటే ఎక్కడ వెనకాడకుండా, ఎక్కడ ఖర్చు ఎక్కడ లూజ్ ఖర్చు లేకుండా హీ వాంటెడ్ ది ప్రాజెక్ట్ టు కమ్ అవుట్ ఇన్ అ క్వాలిటీ వే. సో క్వాలిటీ కోసం అండ్ అవుట్పుట్ కోసం ఎంతనో ఖర్చు పెడతారు. అట్లానే మా ఈ సినిమా కూడా మేము ఫస్ట్ అనుకున్న బడ్జెట్ మేము వెళ్ళి అక్కడ 50% షూట్ చేసేటప్పటికి అయిపోయింది. దెన్ శ్రీనివాస్ గారు ఎంటర్ అయ్యి నో పర్వాలేదు, బడ్జెట్ పెరిగినా పర్వాలేదు, నా క్వాలిటీ కావాలి, మంచి సినిమా చేయాలన్న ఉద్దేశంతోనే నేను సినిమా తీయడం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ హీ అంటే ఫస్ట్ అంత ఇన్వెస్ట్ చేసి సెకండ్ కూడా అంతే ఇన్వెస్ట్ చేసి మూవీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అంటే శ్రీనివాస్ గారు కాకపోయి ఉంటే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయేదండి, అది మాత్రం 100% షూర్. సో హీ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ ఐ హవ్ ఎవర్ వర్క్డ్ విత్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. అంటే మా అందరిని ఇలా కూర్చోబెట్టి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ జరుగుతుందంటే కూడా ఆయనే కారణం. అండ్ చంద్ర గారు అండ్ సురేష్ బాబు గారు, వాళ్ళిద్దరూ బేసిక్గా మార్నింగ్ 5 o'clock నుంచి ఉంటారండి సెట్లో. బోట్ బయలుదేరే దగ్గర నుంచి మళ్ళీ బోట్ రిటర్న్ వచ్చి మమ్మల్ని అంతా రూమ్కి పంపించి మా ఫుడ్ టైమింగ్ కానీ బ్రేక్ టైమింగ్ కానీ ఎక్కడ ఏ టెక్నీషియన్కి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళిద్దరు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ వాజ్ రియలీ గ్రేట్. సో ఐ థ్యాంక్ ఆల్ ది 3 producers. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు రాజవంశీ గారికి ఆల్మోస్ట్ 3 years నుంచి ఒక రిలేషన్ ఉందండి. వీఆర్ లైక్ అంటే ముందే చేయాల్సింది ఒక సినిమా, అది కుదరలేదు. ఇప్పుడు టైటానిక్ అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. రాజవంశీ గారు హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫ్యూ థింగ్స్. అంటే ఆయన రాసుకున్న కథలో ఆయన కొన్ని ఎలిమెంట్స్ కావాలి అనుకుంటారు, అది వచ్చేంతవరకు వదిలిపెట్టేవాళ్ళు కాదనమాట. అంటే నేనుండి చేసిన తర్వాత సార్ బాగానే ఉంది కదంటే కాదు, నాకు నచ్చలేదు, నాకు ఇంకోటి చెయ్యాలి, చేస్తావా లేదా, అలాగా పాపం బాగా ఇబ్బంది పెట్టాడు నన్ను ఏమంశీ. సో అంటే ఇట్స్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ కాన్సెప్ట్. ఎక్కడ అసలు ఆ ఎనర్జీ పండించేవాడు కాదు. అండ్ ఒంట్లో బాగాలేకపోయినా కూడా లొకేషన్కి వచ్చి హీ యూస్ టు టేక్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. అండ్ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ యాక్చువల్లీ. అంటే ఆయన ఉన్న హెల్త్ కండిషన్కి ఆయన వచ్చి వర్క్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. అండ్ ఇట్స్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్.